బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం ఆదికాండం, జెనసిస్. ఆదికాండం యొక్క గ్రంథ విభజన నేర్చుకుందాం. రచయిత మోషే. ఆదికాండంలో ముఖ్యాంశం ప్రారంభం లేదా ప్రారంభాలు కూడా అనొచ్చు. రాయబడినటువంటి కాలం క్రీస్తు పూర్వం 1445 నుంచి 1405 మధ్యలో. ఆదికాండం మొత్తం 50 అధ్యాయాలు. దాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. అందులో మొట్టమొదటి భాగం మానవ చరిత్ర యొక్క ప్రారంభం 1 నుంచి 11 అధ్యాయాలు. రెండవ భాగం హీబ్రూ జాతి యొక్క ప్రారంభం 12 నుంచి 50 అధ్యాయాలు. మొదటి భాగం మానవ చరిత్ర యొక్క ప్రారంభం. దీన్ని మరలా 5 భాగాలుగా విభజించవచ్చు. అవేంటంటే, మొట్టమొదటిది జగత్తు జీవం యొక్క ప్రారంభం. జగత్తు మొత్తం ఎలా సృష్టించబడిందంటే 1వ అధ్యాయం అర్థమవుతుంది. ఆదాము అవ్వలు ఎలా సృష్టించబడ్డారంటే 2వ అధ్యాయం మనకి అర్థమవుతుంది. రెండవ భాగంలో పాపం యొక్క ప్రారంభం 3వ అధ్యాయంలో తెలుస్తుంది. 4-5 అధ్యాయాల్లో నాగరికత ప్రారంభం. 4వ భాగంలో చూస్తే 6 నుంచి 8 అధ్యాయాల్లో మహాజల ప్రళయం మనం చూస్తాం. దేవుడు చేసిన సృష్టి అంతా కూడా చెడిపోవడాన్ని బట్టి దేవుడు కోపగించి మరి మనుషులు చేసినందుకు ఆయన మనసులో బాధపడి వారందరినీ కూడా తుడిపివేయాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఆ తరములోకి వెళ్ళిన నిందారహితుడిగా నోవాహు ఒక్కడే మనకు కనిపిస్తాడు. సో ఆ నోవాహు కాలంలో వచ్చినటువంటి జల ప్రళయాన్ని 6 నుంచి 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. సో చివరి భాగం 5వ భాగం మానవ జాతి యొక్క నూతన ప్రారంభం. ఎందుకంటే నోవాహు సమయానికి ముందు అప్పుడున్న మనుషులందరూ చంపబడ్డారు. జలప్రలయం తర్వాత భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనుషులు కేవలం 8 మంది. నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడళ్ళు. ఆదాము నుంచి నోవాహు వరకు వచ్చినటువంటి సంతానం అంతా కూడా భూమి మీద తుడిచివేయబడింది జలప్రలయంలో. వారి తర్వాత నుంచి వచ్చిందే నూతన జాతి. సో మానవ యొక్క నూతన జాతి ప్రారంభం. ఇది మనం ఎక్కడి నుంచి చూస్తామంటే 8 నుంచి 11 అధ్యాయాల వరకు ఈ చరిత్రను మనం చూస్తాం. అక్కడి నుంచి మనుషులు ఎలా వచ్చారు, జాతులు ఎలా వచ్చాయి, భాషలు ఎలా వచ్చాయి. ఆదికాండం అంటే అన్నిటికీ ప్రారంభ గ్రంథం. ఆ విధంగా ఈ మొదటి భాగంలో మనం ఈ 5 విషయాల్ని నేర్చుకుంటున్నాం. జగత్తు జీవం ఎలా ప్రారంభించబడింది, పాపం ఎలా ప్రారంభించబడింది, నాగరికత ఎలా ప్రారంభించబడింది, జల ప్రళయము, అలాగే మానవ జాతి యొక్క నూతన ప్రారంభం. ఈ మొట్టమొదటి కేవలం 11 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి.